2025 సంవత్సరంలో ఆర్‌సీబీ టీం కప్పు గెలవగలదా? అంటే ఆర్‌సీబీ టీం 2025లో కప్పు గెలవాలంటే ఖచ్చితంగా ఆ టీంలో ఉండే 11 మంది అలాగే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారు కదా! అతను కూడా ఖచ్చితంగా అందరూ సమానంగా ఏ టైంలో వికెట్ తీయాలి, ఏ టైంలో స్కోరు సాధించాలి, వికెట్లు పడినప్పుడు ఎలా కాపాడుకోవాలి అన్ని భాగాలు పటిష్టంగా ఉంటే ఖచ్చితంగా కప్పు కొలగాలండి. ఏ టీం అయినా ముంబై ఇండియన్స్ అయినా అలాగే చెన్నై సూపర్ కింగ్స్ అయినా ఇన్నాళ్ళు కప్పు కొట్టడానికి కారణం అది. ఆ టీంలో ప్రతి ఒక్క 11 మంది ప్లేయర్స్ ఆడడం వల్ల కప్పు కొట్టింది. ఇప్పుడు ఆర్‌సీబీ పరిస్థితి వస్తే విరాట్ కోహ్లీ ఆడితే లేదంటే బౌలింగ్ కూడా అంత బౌలర్స్ కూడా లేరు. అందువల్ల ఒక్కరి మీద ఆధారపడి ఉండడం మంచిది కాదు. ఇప్పుడు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్ళు ఆడకపోతే బెంగళూరు బ్యాటింగ్ భారీ స్కోర్ చేయలేదు. అలాగే బౌలింగ్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మీద ఆధారపడకూడదు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు యష్ దయాల్ ఇలాంటి వాళ్ళు కానీ అతనికి సపోర్ట్ ఇవ్వగలిగితే అతను కూడా బౌలింగ్ మంచిగా చేసి మంచి వికెట్ తక్కువ స్కోర్‌కి ఆపోజిట్ టీమ్‌ని అవుట్ చేయొచ్చు. అందువల్ల మన టీం కప్పు కొట్టాలంటే ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది.